హలో అండి. ఏపీలో 2024లో నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలని? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్ పరిపాలన చాలా గొప్పగా ఉందండి. మనం చూసిన విద్య నుంచి వైద్య సేవలు, విద్యారంగము, ఆట రంగము, క్రీడా రంగము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఉన్న జగన్ పరిపాలన. ఆట రంగం అనేది ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి కానీ ఇప్పటికన్నా జనాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు స్కూళ్ళల్లో ఆటలు జరుగుతాయి, మన ఊర్లలో పల్లెటూళ్ళల్లో జరుగుతాయి, కానీ అప్పుడప్పుడు ఓన్లీ సంక్రాంతి పండగకి. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు, ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర అంటున్నాడు. ఇప్పుడు ఎన్నికల ముందు ఎందుకు పెట్టారు? ఎన్నికలు అంటే టైం కావాలి. ఇప్పుడు పుట్టుకతోనే ఎవరు పెరగరు కదండి, ఒక్కొక్క స్టేజ్కి రావాలా ఎవరైనా కానీ. ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాము, బేస్మెంట్ కాడి నుంచి పైకి ఎదగాలి కదా, అట్లనే కింద స్థాయి నుంచి ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటా పోతున్నాడు. సో ఆరోగ్యశ్రీపై కూడా ఇప్పుడే పెంచడం ఎలా అనిపిస్తుంది? 1000 రూపాయలకి స్టార్ట్ చేసినాడు కదా. 1000 రూపాయల నుంచి ఫీజు స్టార్ట్ చేశారు. 1000 రూపాయల నుంచి ఎవరు? జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలకి. అంతకుముందు ఉన్నాయి ఆరోగ్యశ్రీలు, ఫ్రీగానే ఉన్నాయి, కొన్ని హాస్పిటల్కే ఉన్నాయి. ఇప్పుడు పెద్ద హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అక్కడ కానీ ఆరోగ్యశ్రీ వాళ్ళు మెరుగైన సేవలు అందిస్తున్నారు బయట. ఆరోగ్యశ్రీ వల్ల 1000 రూపాయల నుంచి 25 లక్షల వరకు తీసుకుపోయినాడు ఇప్పుడు జగన్. సో ఈ పథకాలు అనేవి అందరికి వస్తున్నాయి అంటారా? 100% అందరికి అందుతున్నాయి, కానీ కొన్ని అందరిలో అర్హులైన వాళ్ళకి అందుతున్నాయి. కానీ నాకు ఒక్క పథకం లేదు, మళ్ళీ ఒక్కటి కానీ లేదు. కానీ అర్హులు కాదా? అవును, నాకు 5 లక్షలు వస్తుంది ఇన్కమ్, కానీ నాకు లేదు అంతే. ఇన్కమ్ అంటే ఇంట్లో ఎట్లా అయిద్దండి? ఇప్పుడు ఆడ ఉండేది ఏమన్నా, నా కుటుంబం ఏమన్నా ఆడ ఉండేది ఇచ్చేవాళ్ళు వాలంటీర్. ఆడ అప్లికేషన్ పెట్టుకుంటారు, ఎవరికి అర్హులైతే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు 5 ఎకరాలు ఉంటే పింఛన్ వస్తుంది ముసలోళ్ళకి కానీ, 5 ఎకరాలు ఉన్న లోపలికి వస్తుంది పింఛన్ అయినా కానీ, ఏదైనా సేవలు కానీ. వాలంటీర్స్కే కదా అన్ని తెలిసేది, వాళ్ళు టీడీపీయా డిఫరెంట్ ఏ పార్టీ అని. ఇప్పుడు వాలంటరీ అన్నారు, టీడీపీ, జనసేన. ఇప్పుడు అతను ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ చుట్టాలే ఉంటారు, ఇప్పుడు వాళ్ళ చుట్టాలే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో టీడీపీ ఉంటారు, జనసేన ఉంటారు. ఇప్పుడు వాళ్ళ నాయనకి ఇచ్చి వాళ్ళ బాబాయ్కి ఉండబోతారా? ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ ఒకటే కదా. మళ్ళీ అందరూ ఒకటే కదా, అందరికి అందుతాయి కదా. అందరికి ఇస్తున్నారు. జగన్ గారు ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చలేకపోయారు అంటున్నారు, మీరేమంటారు? మద్యపానం నెరవేర్చలే, కానీ అందరూ అలవాటు పడినారు మద్యపానానికి. అది పోతూనే ఉంటుంది, తీసేటప్పుడు తీస్తాడు. అంటే రేట్లు పెంచడం, కొత్త మంది అమ్మడం ఎలా అనిపిస్తుంది? రేట్లు పెంచుతూనే కదా. ఇప్పుడు మనం పార్క్కి వచ్చాం, పార్క్కి రావాలంటే అంతమంది 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు 10 రూపాయలు ఉండి. కొంతమంది 10 రూపాయలు ఎందుకు లేని లోపలికి పోకుండా మానుకుంటే బయటనే ఉంటుండే. కల్తీ మంది ఎందుకు అమ్ముతున్నారు అనుకోవచ్చు? కల్తీ మంది నేను తాగాను కాబట్టి నాకు తెలియదు. కల్తీ మంది అమ్ముతున్నారు అనేసి అంటున్నారు. ఇంకా అది మధ్య వ్యక్తులు ఉంటారు కదా ఫ్రాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు బినామీలు ఉంటారు కదా, వాళ్ళని మధ్యలో దూరుస్తూ ఉంటారు. మనుషులు నిజాయితీగా ఉంటే అందరు బాగానే ఉంటారు. ఏపీలో డెవలప్మెంట్ రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. NH5 ఎన్ని పడ్డాయి, NHలు హైవేలు ఎన్ని స్టార్ట్ అయినాయి, ఊర్లలో ఎన్ని, పల్లెటూళ్ళలో కానీ రోడ్లు అయినాయి. ఇప్పుడు పనులు కానీ జరుగుతున్నాయి కదా, పల్లెటూళ్ళలో కానీ రోడ్లు అయినాయి. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిరండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందుకు స్టార్ట్ చేసి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అయినాయి రోడ్లు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి, జరుగుతూనే ఉన్నాయి. ఓకే, 3 క్యాపిటల్స్ ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు? 3 రాజధానులు అంటే చాలా పెద్ద విషయం, అది జగన్ గారే చేయగలుగుతారా? అంతే, అందుకే కదా సాధ్యమైనది, జగన్ అయితేనే సాధ్యం. ఓకే, ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి ఏమంటారు? చాలా బాగుందంట. ఓకే.